जय बापू, जय भीम, जेम्स संविधान सामाजिक सदस्సుకు అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి అలాగే మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేణుగోపాల్ గారికి అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ సిడబ్ల్యూసి సభ్యులకి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులందరికీ అలాగే ఈ సంవిధాన సామాజిక న్యాయ సదస్సుకు మారుమూల ప్రాంతాల నుంచి సహితం అనేక గ్రామాల నుంచి కదిలి వచ్చినటువంటి ప్రాణ సమానులైన కాంగ్రెస్ నాయకులారా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ సభ చాలా చారిత్రాత్మకమైనటువంటి సభ. సాక్షాత్తు నేరుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులతో నేరుగా మాట్లాడటానికి ఏర్పాటు చేసినటువంటి సభ ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం జరిగింది. వచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మన కోసం ఎంతో దూరం నుంచి వచ్చి సందేశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ చిన్న విషయాలు 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. మిత్రులారా, ఈరోజు దేశంలో ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక పక్కన, రాజ్యాంగాన్ని రూపుమార్చాలని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఒక పక్కన. భారత రాజ్యాంగం అంటే అదేదో కేవలం పుస్తకం కాదు. కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు, పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు, జ్యోతిరావు పూలే గారి ఆలోచనల్ని పొందుపరిచి ప్రజల అవసరాల కోసం అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో సామాన్యులకి, పేదలకి, దళితులకి, గిరిజనులకి ఎవరికి కూడా ఎటువంటి హక్కులు లేకుండా కేవలం రాజులకి, రాజ్యాధికారం చేసేటువంటి పెద్దలకి మాత్రమే సమాజంలో ఉన్నటువంటి గౌరవం దక్కేది. అటువంటి పరిస్థితిలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి హక్కుని, గౌరవాన్ని కల్పిస్తూ ఈ దేశ సంపదని, ఈ దేశంలో ఉన్నటువంటి అవకాశాలని అందరికీ సమానంగా అందించాలని ఈ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందిస్తే దాన్ని అమలు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మనందరం, మన నాయకులు పోరాటం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాన్ని నిలబెట్టుకోవటమే మనందరి భవిష్యత్. పొరపాట్ల భారత రాజ్యాంగానికి చిన్న ఇబ్బంది జరిగినా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యులు అందరూ కూడా హక్కులు కోల్పోయేటువంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఈ దేశంలో దాపురిస్తాయి. అటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుతో ఈ రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఆ సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేస్తూ అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకొని వచ్చారు. ప్రతి గ్రామం నుంచి కదిలి వచ్చినటువంటి
కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈనాడు సభా వేదిక మీద నుంచి అంది వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని ప్రతి గడపకి తీసుకొని వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేయడం కోసమే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోనటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకులు చెవాకులు పేర్లు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందుకే వాస్తవాల్ని మీ అందరి ముందు ఉంచి మీ ద్వారా ప్రతి ఇంటికి సమాచారాన్ని చేరవేయాలనేటువంటి ఆలోచనతోనే కొన్ని లెక్కలతో సహా కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకుని రాదలుచుకున్నాం. మిత్రులారా, ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడిచ్చినటువంటి హామీ మేరకు రైతు భరోసా పేరు మీద దాదాపు 69 లక్షల కుటుంబాలకి, రైతాంగ సోదరులకి ఇప్పటికీ 21,832 కోట్ల రూపాయల్ని రైతు భరోసా పేరు మీద రైతుల అకౌంట్లో వేశాం. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లని బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు వేసి ఉండరు. అది మన ప్రభుత్వం, మన రాష్ట్రంలో మనమే వేశాం. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు. రైతు రుణమాఫీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తారా అని హాస్యమాడినటువంటి ప్రజలందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం 3 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతాంగ సోదరులకి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి. అంతేకాదు మిత్రులారా, అదే రైతాంగ సోదరులు పండించినటువంటి ధాన్యానికి, సన్న ఓట్లు ధాన్యానికి కొనటానికి బోనస్ పేరు మీద ఒక్కొక్క క్వింటాల్కి 500 రూపాయల లెక్క ఈ రోజు కొనుగోలు చేసినటువంటి ప్రతి క్వింటాల్కి వారి అకౌంట్లో డబ్బులు వేశాం. అంతేకాదు అధ్యక్షులారా, రైతాంగ సోదరుల గురించి ఆలోచన చేసి వారి ఇన్సూరెన్స్ కోసం దాదాపు 42 లక్షల మంది రైతాంగ సోదరులకి 2,181 కోట్ల రూపాయలతో రైతాంగ సోదరులకి ఇన్సూరెన్స్ చేశాం. రిలీఫ్ మెజర్స్ అధ్యక్ష 10 సంవత్సరాలు పంట నష్టం జరిగితే ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆనాటి నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి. మన ప్రభుత్వం రాగానే పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి లెక్కగట్టి దాదాపు 260 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. పవర్ సబ్సిడీ స్నేహితులారా, రైతాంగ సోదరుల కోసం ఈ రాష్ట్రంలో 29 లక్షల పంపు సెట్లకి 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకి ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం విద్యుత్ శాఖకి రైతుల పక్షాన కట్టిందని చెప్పడానికి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అధ్యక్ష, మీ అనుమతితో ఇంకా 2 విషయాలు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేద ప్రజానికానికి, భూమి ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా వ్యవసాయ కూలీలకు కూడా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకొని వచ్చి ఈరోజు మన ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. అట్లాగే మిత్రులారా, చేయూత పథకానికి 43 లక్షల మందికి 17,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ పంపిణీ చేశాం పెన్షన్దారులకు. ఇందిరమ్మ ఇళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్రంలో 4,50,000 ఇళ్లకి 22,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసింది. అట్లాగే మహాలక్ష్మి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం కోసం దాదాపు 188 కోట్ల సారి ఈ రాష్ట్రంలో మహిళలు ప్రయాణం చేస్తే వాళ్ళందరూ కలిపి దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.
గృహజ్యోతి మిత్రులారా ఆలోచన చేయండి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు దాదాపు ప్రతి గ్రామంలో 80% ప్రజానికం 200 యూనిట్ల ఉచిత కరెంటుని అనుభవిస్తూ దాదాపు 51 లక్షల కుటుంబాలకి 51 లక్ష కుటుంబాలకి ఈరోజు ఉచితంగా 200 యూనిట్లు పవర్ ఇస్తూ వాళ్ళ కోసం 2110 కోట్ల రూపాయలు ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నిధులు చెల్లించింది. ఎల్పిజి సిలిండర్ పేదవాళ్ళకి 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలో ఇస్తామని హామీ మేరకు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 641 కోట్ల రూపాయల్ని ఎల్పిజి సిలిండర్ 500కే ఇచ్చేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లించి. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనారోగ్యానికి గురైతే వైద్యం చేపించుకోవడానికి అవకాశం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలకి ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. అట్లాగే వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆలోచన చేయటమే కాదు, ఈ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు దాటాం. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని చెప్పి సగౌరవంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా రైస్ సబ్సిడీ సన్న బియ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలు, బహుశా దేశంలో ఎక్కడా లేదు ఇది. రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చి ఫైన్ రైస్ ఇచ్చి ఈరోజు దాదాపు వడ్లతో కానీ సన్న బియ్యంతో కానీ 13,500 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో పేదలందరికీ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవటం కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నభూతోన భవిష్యత్ ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాలకు తగ్గకుండా ఈ రాష్ట్రంలో 105 స్కూల్స్ ని ఒకటేసారి శాంక్షన్ చేసినటువంటి చరిత్ర మన ప్రభుత్వాన్ని. గర్వంగా గ్రామాల్లోకి వెళ్ళి చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద గిరిజన కుటుంబాలకు వాళ్ళందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి దాదాపు 6,70,000 ఎకరాలకు ఈరోజు ఇందిరా సవర గిరి జల వికాసం అనే పథకం పెట్టి 12,500 కోట్ల రూపాయలతో నల్లమల్ల అడవుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభం చేస్తే ఆదిలాబాద్ నుంచి అటు భద్రాచలం వరకు అటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న 6,70,000 ఎకరాలకి సోలార్ పంప్ సెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ ఇచ్చి వాళ్ళు అద్భుతంగా ఉద్యానవన పంటలు పెంచుకోవటానికి కావాల్సిన ఏర్పాట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు బహుశా ఈ రాష్ట్రంలో ఎవరు చేసి ఉండరు, ఈరోజు మనం తప్ప ఎవరు చేయలేరు. కేవలం సంవత్సరాల కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల కోసం నిలబెట్టినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతా ఉంటే చూసి తట్టుకోలేక ఏడ్చేటువంటి రాజకీయ పార్టీల నాయకులకి ఇంటింటికి వెళ్ళి మీరు వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి ఇలా విమర్శలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని ఈ సంక్షేమ కార్యక్రమాలని ప్రతి గడపకి తీసుకొని వెళ్ళాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ప్రజల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మాటిస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మిత్రులారా